మేమైతే చూడండి సముద్రం మీద నుంచి బ్రిడ్జి మీద నుంచి ఎడారికి రోడ్లకైతే డ్రాప్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూడండి ఎదురుగా కనిపించే బండ్లన్నీ ఏంటివంటే కాఫీలు అంగళ్ళు అట్లాంటివి అన్నమాట. ఈ దారిని పోయేవాళ్ళు నిలబెట్టేది, వాళ్ళకి ఏమన్నా కావాలంటే తీసుకోపోతారు. ఇక్కడ చూడండి దూరంగా కనిపించేటి మట్టి దిబ్బలన్నీ ఎలా కనిపిస్తున్నాయో. నేనైతే ఈ వీడియో ఊరికే మీకు ఎట్లా ఉంటుంది ఇక్కడ రూట్లు అనేది ఊరికే చూపిస్తూ ఉన్నాను. ఈ విధంగా చూడండి ఫ్లైఓవర్లు, కరెంట్ వైర్లు, పోల్లు పెద్ద పెద్దటివి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి. కార్ అయితే ఇప్పుడు ఎంత ఫాస్ట్గా పోతుందో చూడండి, మీకు వీడియోలోనే తెలుస్తుంది. ఈ మట్టి కొండలు కూడా చూడండి ఎంతెంత ఎత్తుగా ఉన్నాయో. ఇక్కడైతే మనకు పెద్ద పెద్ద కొండలు అట్లా అయితే ఉంటాయి. ఇక్కడ మట్టి దిబ్బలే కనిపిస్తాయి చూడండి. దారి పొడుగుకి అంగళ్ళే ఉన్నాయి అన్నమాట. అక్కడక్కడ ఏంటివంటే అక్కడ కనిపించేటివి రేకుల షెడ్లు అవి ఇవి అన్నీ. ఇక్కడ ఈ చలికాలం వచ్చిందనుకో ఎడారిలో ఆ విధంగా గుడార్లు వేసుకునేది, టెంట్లు వేసుకునేది ఉంటారన్నమాట. అక్కడ కనిపించేటివి కూడా ఒంటిలు ఉన్నాయి చూడండి. మీకు వీడియో ఫాస్ట్గా ఉంది కాబట్టి కనిపించడం లేదు. ఇక్కడైతే చూడండి ఈ ఫ్లైఓవర్ దగ్గర కోయిట్ ఫ్లాగ్ వేసి ఎట్లా విధంగా పెట్టున్నారు. పోంగా పోంగా ఎంత దూరం పోతే అంత దూరం మట్టేనండి. ఇది ఇక్కడ కనిపించేటివి కూడా ఒంటిలే ఉన్నాయి, దూరంగా ఉన్నాయి కాబట్టి మీకు సరిగ్గా కనిపించడం లేదు చూడండి. ఒంటిలు ఉన్నాయి అక్కడైతే. నేను ఊరికే రోడ్డు చూపిస్తూ పోతా ఉన్నానండి. నేను ఎక్కడికి వెళ్ళినా మా కోయిట్ వాళ్ళు నన్ను తీసుకెళ్తారు, మా కన్నయ్యని తీసుకెళ్తారు. మా కన్నయ్యని కోయిట్లో ఎక్కడికైనా కానీ తీసుకుపోయి ఆడిపించుకుంటారనమాట. కోయిట్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి నిజంగా చెప్పాలంటే. అందరికీ ఆ విధంగా అయితే ఉంటుందని మనం అనుకోకూడదు. ఎందుకంటే పని మనుషులు చాలా వరకు మంచిగా చూసుకునే వాళ్ళే ఉండారండి. అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. నేను మా కన్నయ్యని పెట్టుకొని ఉండడం అది ఒక ఎత్తు అన్నమాట. చూడండి ఇవన్నీ పొలాలు. ఈ విధంగా అయితే మేము వచ్చేసాము చూడండి. పొలాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇట్లా ఆ మాదిరిగా మనకు సేమ్ ఇండియాలో ఎండలకి వాటికి వీటికి ఆకుకూరలు అవి ఇబ్బంది పోకుండా ఆ మాదిరిగా అయితే కట్టేసి మనకు నర్సరీలో ఎలా పెంచుతారో ఆ విధంగా పెంచుతారన్నమాట ఇక్కడ పొలాల్లో ఆకుకూరలు అవన్నీ. ఇక్కడ మేము వచ్చేది ఏంటంటే మా మేడం వాళ్ళ అన్నోళ్ళది అన్నమాట ఈ పొలము. అతను వాళ్ళ ఫ్రెండ్ పార్ట్నరు. చూడండి ఈ విధంగా అయితే ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టుకొని ఈ విధంగా చేస్తారనమాట. మీకు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఇంకా మిగతా వీడియోలన్నీ నేను అప్లోడ్ చేసినాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.